హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న మేము రైతు బజార్కి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడైతే నేను బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూటే ఎందుకంటే నాకు బీట్రూట్ అంటే చాలా ఇష్టం. నేను ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్లో కూడా బీట్రూట్ తీసుకుంటాను, మార్నింగ్ జ్యూస్లో కూడా తీసుకుంటాము, అండ్ అలాగే కర్రీస్ కూడా. సో ఎందుకు బీట్రూట్ అంటే బీట్రూట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా మనం బీట్రూట్ యూజెస్ తెలుసుకుందాం. అలాగే మా మదర్ చేసే బీట్రూట్ జ్యూస్ రెసిపీని కూడా నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. చాలామందికి బీట్రూట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దాన్ని పచ్చిగా తినేందుకు, జ్యూస్ తాగేందుకు వెనకడుగు వేస్తారు. కానీ బీట్రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్రూట్ గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా తినకుండా ఉండలేరు. అయితే బీట్రూట్ను తినడం ఇష్టం లేని వారు కనీసం దాని జ్యూస్ని ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్రూట్ జ్యూస్ వల్ల రక్తహీనతతో బాధపడే వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల రక్తం త్వరగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇక రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయం సమయంలో బీట్రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా ఎంతో శక్తి అందుతుంది. అంతేకాదు, బీట్రూట్ వల్ల చురుకుగా ఉంటారు. ఏ పని చేయాలని ఉత్సాహంగా ఉంటారు. హై బీపీ ఉన్నవారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది బీట్రూట్. బీట్రూట్లో ఉండే పొటాషియం హై బీపీని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు బీట్రూట్ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అంతేకాదు, జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. గర్భిణులకు కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల గర్భిణులకు ఎంతో ప్రయోజనం. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల వారి కడుపులో ఉండే బిడ్డకు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా అందుతుంది. దీంతో కడుపులో పెరిగే బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక లివర్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఈ జ్యూస్ తాగడం ఎంతో మంచిది. లివర్ శుభ్రం అవుతుంది. లివర్లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటికి పోయేలా చేస్తుంది. బీట్రూట్ జ్యూస్తో జ్ఞాపక శక్తి కూడా మెరుగవుతుంది. నిత్యం బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐరన్ తక్కువగా ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. ఈ బీట్రూట్ వల్ల ఐరన్ పెరుగుతుంది. బ్లడ్లో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఎంతోమంది నీరసంతో ఇబ్బందులకు గురవుతారు. అలాంటి వారు కొన్ని బీట్రూట్ ముక్కలు తిన్నా లేదంటే జ్యూస్ తాగినా మంచి ఉపయోగం ఉంటుంది. నీరసం పోయి ఎనర్జీ వస్తుంది. బీట్రూట్స్తో కావలసిన విటమిన్స్ కూడా లభిస్తున్నాయి. బి, సి విటమిన్స్ అందుతాయి. కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. కాలేయం శుభ్రం అవడానికి బీట్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడానికి కూడా కాపాడుతుంది. ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్రూట్కి ఉంటుంది. బీట్రూట్ జ్యూస్ రెసిపీ కోసం కావాల్సినవి: ఒక పెద్ద బీట్రూట్, 3 కప్పుల నీరు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 కొత్తిమీర ఆకులు మరియు కాడలు, 5 నుంచి 6 తులసి ఆకులు, అర అంగుళం అల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం. బీట్రూట్ జ్యూస్ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో ఉప్పు వేసి ఈ ఉప్పు నీటిలో బీట్రూట్ను కడగాలి. ఆపై కడిగిన బీట్రూట్ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, తులసి, అల్లంను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ జ్యూసర్లో వేసి సరిపడా నీరు పోసి ప్రాసెస్ చేయాలి. మృదువైన జ్యూస్ సిద్ధమవుతుంది. చివరగా సిద్ధం చేసుకున్న జ్యూస్లో నిమ్మకాయ రసం పిండి బాగా కలపాలి. అంతే, బీట్రూట్ జ్యూస్ రెడీ. మీ అల్పాహారంతో పాటుగా ఈ బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్యకరం. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. అందుకే మేము వీలైనంత వరకు బీట్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.